వీళ్ళంతా బ్యాక్గ్రౌండ్ కుట్రనమాట. ముందుకు వచ్చి మాట్లాడరు. అర్థమైందా? మన వాళ్ళే ఇప్పుడు ఒక రాముడు విగ్రహం కానీ హనుమంతుడి విగ్రహం కానీ హిందువులు దేవాలయాలు కానీ కూర్చున్నప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడరు. మన దేశాన్ని విమర్శించడం కానీ మన దేశీయులను చంపినప్పుడు కానీ వీళ్ళు ఎవరు మాట్లాడరు. అదే విదేశీయులను చంపితే మాట్లాడతారు. విదేశీయుల అప్పుడు వేరే విదేశీయులకు హాని జరిగితే వీళ్ళు మాట్లాడతారు. భారతదేశం గురించి మాత్రం భారతదేశాన్ని చిన్న చూపు చూసినా ద్రోహం చేసినా ఇట్లాంటి వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడు. దుర్మార్గపు ముండా కొడుకులు. అర్థమైనా? మీడియా ముందు కూడా ఎక్కడో బ్యాక్గ్రౌండ్ ఉంటారు. నేను నీకు అండగా ఉంటా, నేను సపోర్ట్గా ఉంటా. ఎందుకురా దేశద్రోహులక? దేశద్రోహం మాత్రం చెయ్యొద్దని ప్రతి ఒక్కళ్ళకి చేరుతున్నా. ఆడ ఏ కులమైనా ఏ మతమైనా ఏ పార్టీ అయినా దేశభక్తి ఉండాలి. అరే మన దేశాన్ని పూజిస్తుందిరా, ప్రపంచమే పూజిస్తుంది భారతదేశాన్ని. ఎందుకంటే మనం ఎవరి మీద దండెత్తాం, ఎవరి మీద యుద్ధాలు చేయం, ఎవరిని చంపం. మీకు పదే ఇంకోసారి ఎందుకు చెప్తున్నానంటే మన సంస్కృతి సాంప్రదాయాలు మంచివని ఇవాళ ప్రపంచ దేశాలే భారతదేశాన్ని పూజిస్తాయి. భారతదేశానికి ఒక ప్రత్యేకమైన వాల్యూ ఉంది. మీ స్వార్థాల కోసం ఈ కాక్రోజ్ పార్టీ పెట్టుకుంటారా, దాని అమ్మ గాడ్జిలా పార్టీ పెట్టుకుంటారా పెట్టుకోండి, కానీ ఈకను భారతదేశానికి పీకలేరు. మోడీ గారే కాదు, ప్రజల్లో రెవల్యూషన్ వచ్చింది. దయచేసి పబ్లిక్ కూడా చెప్తున్నా, మీరు రెవల్యూషన్తో ఉండండి. చెడు చేసేవాడు ఎవడైనా ఏ పార్టీ కాదు, ఏ మతం కాదు, మొక్కలెరికి తీసి మక్కలెరికి తీసి జైల్లో పడేయండి. ఆయన రోడ్డు మీద ఏ ప్లాట్ఫారం మీద వదిలేసేయండి. ఈ రెవల్యూషన్ అనేది మనలో రావాలి, ఎప్పుడు ఉండాలి.